మాట్లాడుతుంటే అన్న ఆ రోజు ఉండే విషయాలని చేస్తానని పోయిన సంవత్సరం కూడా చెప్పాను. ఇప్పుడే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మన యాత్రలో పంపిస్తాను. కాబట్టి మీరు కూడా, ఎందుకంటే మనం చేసిన ఉద్యోగానికి సార్థకత మంచిదే, కానీ ఏదో చేసి ఆ కార్యక్రమానికి సంబంధించి అనేది మన మహానుభావులు చెప్పినట్టు పే బ్యాక్ టు సొసైటీ. అంటే ఎవరైనా మీరు స్టూడెంట్ ఉన్నారు నేను చెప్పే పక్క వస్తుంది, ఎవరైనా ఉంటే చెప్పి ఐడెంటిఫై చేయాలి. నేను వాటికి ఎంతో కొంత నా సహాయం సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడటం, మన యొక్క కొలీగ్స్కి ఏ విధంగా ఉపయోగపడటం, వారి ఫ్యామిలీస్కి ఏ విధంగా ఉపయోగపడటం అనేది మనం, అంటే ఇక్కడ నెక్స్ట్ మీటింగ్కి వచ్చేసరికి ఇగో ఇంతమందికి ఇగో ఈ రూపంగా ఉపయోగపడ్డాము. వారు కొంచెమైనా అంటే కానప్పుడు మన కళ్యాణ్ రావు గారు మాస్టర్ ఆయన అంటే కొంతమంది చెప్పారు మన మీడియా ఇక్కడ గ్రూప్లో పెట్టి. నా పేరు యాతం శ్రీనివాసరావు. గత 40 సంవత్సరాల నుండి శర్మ కాలేజీలో చదువుకొని వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో స్థిరపడి ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందినటువంటి శర్మ కళాశాల పూర్వ విద్యార్థులు తిరిగి ఒక గ్రూప్ గా ఏర్పడి, గుడ్ ఆర్ట్స్ అనే ఒక గ్రూప్ గా ఏర్పడి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకి సన్మాన కార్యక్రమం చేయడము, దానిలో భాగంగా అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాల్ని కొనసాగించే కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకి, అవసరతలు ఉన్నటువంటి విద్యార్థులకి సహాయ సహకారాలను అందించడం, అలాగే కాలేజీలో చదువుకొని ఆర్థికంగా వెనుకబాటుగా ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ చేయూతనివ్వడానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సంఘంగా ఏర్పడి తద్వారా సహాయ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఈ సంవత్సరం పదవీ విరమణ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేమందరం సమావేశం కావడం జరిగింది. ఈరోజు దాదాపుగా ఈ సంవత్సరం వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉండి వివిధ రంగాల్లో సేవలు చేసి పదవీ విరమణ పొందినటువంటి 7 ఉద్యోగస్తులకి ఈరోజు మేము సన్మానం చేస్తూ ఉన్నాం. దీనంతటికీ కారణం మేముగా ఏవైతే ఆ రోజు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఆ కాలేజీలో మేము ఏవైతే ఆ రోజు పేద పరిస్థితుల్లో ఉండి మా యొక్క స్నేహాలని, మా యొక్క అనుబంధాలని గుర్తు చేసుకుంటూ ఒకవైపు, ఇంకోవైపు సమాజానికి మేము ఏదైతే సేవ చేయగలము అనే ఆ విషయాన్ని ఇంకొక వైపు ఆలోచించుకుంటూ ముందు కొనసాగాలని చెప్పేసి మేము ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అది ఈరోజు ఒక కమిటీగా ఫామ్ అయ్యి దాన్ని ఆ కమిటీ ద్వారా సేవా కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. దానికి దాదాపుగా ఒక 70 నుండి 80 మంది ఈరోజు కార్యక్రమాన్ని హాజరు కావడం జరిగింది. దానిలో భాగంగా మధ్యాహ్న సెషన్ నుంచి ఆ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మాన కార్యక్రమానికి 7 హాజరవుతూ ఉన్నారు. ఆ 7 మేము ఇప్పుడు సన్మానం చేసుకోబోతూ ఉన్నాం. నా పేరు కత్తి కళ్యాణ్. నేను ఒక రచయితని, సామాజిక కార్యకర్తని, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని. నేను దాదాపు సిఎస్ఆర్ శర్మ కళాశాల నుండి గత 45 సంవత్సరాల నుంచి కాలేజీ నుండి ఉద్యోగపరంగా రకరకాల ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి బయటకు వెళ్ళినప్పటికీ కూడా అందరూ బాగా టచ్లో ఉన్నటువంటి పరిస్థితి. కాలేజీలో ఉన్నప్పుడే అనేక కార్యక్రమాలు చేసున్నాం. అప్పట్లోనే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఎఫ్ అని చెప్పి ఒక విద్యార్థి ఉద్యమం లేవనెత్తి ఒక రాజకీయ పార్టీ లాగా విద్యార్థి పార్టీని స్థాపించి అప్పట్లోనే ఒక సంచలనంగా కాలేజీలో నిలబడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ 45 సంవత్సరాలుగా అందరూ వివిధ ఉద్యోగాలలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క స్నేహాన్ని కొనసాగిస్తూ టచ్లో ఉండడం జరిగింది.
గత 3 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకసారి కలుస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈ రోజు ఇక్కడ కలవడం జరిగింది. కేవలం అంటే మా స్నేహాలను గురించి మాట్లాడుకోవడమే కాకుండా ఇవాళ మరీ ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి నినాదం ఇచ్చారో దాన్ని అనుసరించి చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రిటైర్ అయిన వాళ్ళని మేము ఒక పక్క సత్కరించుకుంటా మళ్ళీ సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ తీర్మానం చేసుకున్నాం. దాదాపు అంటే ఎక్కువ నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో మాలో కూడా అవసరమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరించుకుంటా, ఆర్థికంగా సహకరించుకుంటా, సామాజిక విషయాల మీద కూడా మేము సెమినార్స్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఈ మా స్నేహాన్ని నిరంతరం కొనసాగించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు మన మిత్రులు ఈపాటికే యాతం శ్రీనివాసరావు గారు, కత్తి కళ్యాణ్ గారు, రమేష్ గారు, మిగిలిన సోదరులంతా కూడా కొన్ని విషయాలు చెప్పారు. మేము గత 45 సంవత్సరాలుగా శర్మా కాలేజీలో చదువుకొని ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇవాళ జాయింట్ కలెక్టర్ క్యాడర్లో కానీ, ఎస్పీ క్యాడర్లో కానీ, డిఆర్ఓ క్యాడర్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ సమావేశానికి ఒక సార్థకత ఉండాలి. ఇది 4వ సమావేశం. ఒక సార్థకత ఉండాలి. ఎవరైతే అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పే బ్యాక్ టు సొసైటీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా మన నుంచి మనం ఏదైతే ఈ సొసైటీలో నుంచి ఎంతో కొంత మనం ఉపయోగం లబ్ధి పొందామో దాదే లబ్ధిని కింద ఉన్నటువంటి సెక్షన్స్ కూడా అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి సంకల్పంతో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కమిటీ కూడా ఉంటుంది. చాలా కన్స్ట్రక్టివ్ గా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించుకొని ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం అయింది మౌర్య హోటల్లో. దానికి కారణం ఏంటంటే దాదాపు 1980 నుంచి 86 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు అందరం కలిసి శర్మా కాలేజీలో చదువుకున్న మేమంతా దాదాపుగా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, హాస్టల్స్ బయట ఉన్న వాళ్ళు ఉన్నారు, డే స్కాలర్స్ అందరం కలిసి ఇప్పటి వరకు కూడా అందరం ఒకరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, అలానే ఒక గ్రూప్ గా ఫామ్ అవడం జరిగింది. దాని పేరు గుడ్ హార్ట్స్. ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే మేముగా ఒక్కోసారి క్షేమ సమాచారం తెలుసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నత శిఖరాలకు చెందినవారు. ఇక్కడ ఆడిట్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, డిఆర్ఓలు ఉన్నారు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు, ఏఎస్ఎంలు ఉన్నారు, స్టేషన్ మాస్టర్లు, ప్రస్తుతం ప్రజెంట్ చేస్తున్నట్టు రిజిస్ట్రార్లు ఉన్నారు, అలానే టీచర్స్ ఉన్నారు. అలా వివిధ రకాల రంగాలకు చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు. అంటే నిన్న మన ఆగస్టు 15కి సంబంధించి చాలా మంది వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది, అప్రిషియేట్ అవార్డులు. అంటే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, మంచి కవులు ఉన్నారు, ప్లస్ వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఏంటంటే వివిధ రంగాల్లో ఉన్నటువంటి మేము అందరం ఒకసారి కలుసుకొని అందరూ క్షేమ సమాచారం తెలుసుకోవటం, అలానే ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వారు ఎవరైనా రిటైర్డ్ అయితే వాళ్ళు సన్మానించుకోవటం, అలానే ఈ గ్రూప్ లో సంబంధించినటువంటి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా కానీ, వాళ్ళు చనిపోయినా కానీ, వాళ్ళ ఫంక్షన్స్ కానీ జరుగుతున్నప్పుడు అందరం కలుసుకొని వెళ్ళి ఈ గ్రూప్ తరఫున వాళ్ళకి కొంచెం సహాయం చేయటం. ఈ విధంగా అదే విధంగా ఇంక ముందు కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా అనేక అభ్యుదయ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ వాళ్ళని పలకరించడం, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం అనేది, ఒక నిధి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా ముందు కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం. చక్కగా జరుగుతుంది కూడా, ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు ఎక్కువ మంది దీంట్లో. కాబట్టి అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి సమాజానికి సేవ చేయాలి. అదిగో డిప్యూటీ కమిషనర్ గా కేంద్రీయ విద్యాలయాల్లో వివిధ రాష్ట్రాల్లో పనిచేసినటువంటి ఆయన కూడా ఉన్నారు. ఇక్కడ బ్యాంక్ ఆఫీసర్లు ఉన్నారు, బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ చేస్తున్నాను ప్రస్తుతం. అది విషయం. థ్యాంక్ యూ.